చాలి. అందుకే ఒకానొకప్పుడు ఈ దేశంలో ప్రఖ్యాత చిత్రకారుడు మహానుభావుడు రవివర్మ, ఆయన ఘనంగా గీసినటువంటి చిత్రాలలో దమయంతి హంస ద్వారా పంపించినటువంటి రాయబార సన్నివేశం ఎంత ప్రఖ్యాతి వహించిందంటే, ఆయన గీసినటువంటి చిత్రాలకి నాకు సరిగ్గా జ్ఞాపకం ఉంటే 1872లో అనుకుంటాను, వియన్నాలో అంతర్జాతీయ బహుమతి వచ్చింది. ఆయన మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది, ఒక చిన్న స్తంభం లాంటిది ఒకటి ఉండి దాని మీద హంస కూర్చుని ఉంటుంది. దమయంతీదేవి చెక్కిట చెయ్యి పెట్టుకొని మోచెయ్యి ఇలా స్తంభం మీద పెట్టుకొని ఆ హంసతో మాట్లాడుతుంటుంది. ఆవిడ ఆ హంస ద్వారా నలుడికి రాయబారం పంపుతున్నటువంటి సన్నివేశం నా చిన్నతనంలో చాలా ఇళ్లల్లో రవివర్మ చిత్రీకరించినటువంటి ఈ బొమ్మ ఉండి తీరేది. ఎందుకని అంటే, కలిపురుషుని యొక్క ఉద్ధతి నుంచి రక్షించుకోవాలి అంటే నలదమయంతుల పేర్లు, ఋతుపర్ణుడు కర్కోటకుడి పేర్లు స్మరించాలి. ఎదురుగుండా దమయంతీదేవి ఉంటే ఎప్పుడో అప్పుడు ఇంట్లో పిల్లలు అడుగుతారు, ఎవరమ్మా ఆవిడ, ఎందుకమ్మా చెక్కిట చెయ్యి చేర్చి నించుంది, ఆ పక్షి ఏంటమ్మా, ఆవిడ పక్షితో ఏం మాట్లాడుతోందమ్మా అని అడుగుతారు. అడిగితే ఆ కథ నలదమయంతుల యొక్క కథ చెప్పవలసి వస్తుంది. నలదమయంతుల యొక్క కథ చెప్తే ధర్మం అన్నది ఎంత గొప్పదో అర్థం అవుతుంది. ఏ నలుగురి పేర్లు స్మరిస్తే కలిపురుషుడు దగ్గరికి రాడో అర్థం అవుతుంది. కలిపురుషుడు మనసులోకి ప్రవేశిస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో అర్థం అవుతుంది. ఓ, ఇటువంటి నలోపాఖ్యానం వంటి ఉన్నటువంటి మహాభారతాన్ని మనం ఆశ్రయించాలి, శ్రీరామాయణాన్ని మనం ఆశ్రయించాలి, భాగవతాన్ని మనం ఆశ్రయించాలి. కలిదోష నివారణకు అవి ప్రముఖ సాధనాలు అని పిల్లలకి ఒక అంకురారోపణం జరగడానికి కావలసినటువంటి ఆర్ద్రతతో కూడిన విత్తనాన్ని చిత్రలేఖనం ద్వారా అందించారు ఒకప్పుడు. అందులో రవివర్మ వంటి చిత్రకారులు, అటువంటి ఆ చిత్రం గీయగలిగినటువంటి నిపుణులు సమాజ సేవలో కృతకృత్యులయ్యారు. అందుకే ఆయన కావ్యానికి పురాణానికి జీవమైనటువంటి సన్నివేశాలు ఏవి ఉంటాయో, ఏ సన్నివేశం గురించి పిల్లవాడు అడిగితే పూర్వాపరాలు రెండూ చెప్పవలసి వస్తుందో, పూర్వకథ చెప్పిన తర్వాత పిల్లవాడు అక్కడతో ఆగడో, దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటాడో, పిల్లవాడి మనస్సు తొందరగా ఆకర్షింపబడుతుందో, అటువంటి సన్నివేశాన్ని కావ్యం మొత్తం నుంచి ఎంచుకునేవాడు. ఎంత గొప్ప సృజనాత్మక శక్తో మహానుభావుడు. మీరు రవివర్మ గీసినటువంటి చిత్రాలు చూసి ఉంటారు. అందులో రావణాసురుడు జటాయువుని సంహరించి సీతాపహరణం చేస్తున్న సన్నివేశాన్ని ఆయన గీశాడు. ఆయన ఎక్కడ సీతారాముల పట్టాభిషేకం కాదు, ఆ సన్నివేశం గీశాడు. ఎందుకని? అది పిల్లల మనసుని తొందరగా ఆకర్షిస్తుంది. ఒకడు కత్తి పట్టుకుని పక్షి రెక్కలు తరిగేస్తున్నాడు, నెత్తురు కారుతూ పక్షి కింద పడిపోతోంది, సీతమ్మని అపహరిస్తున్నాడు. ఆ సన్నివేశం వెంటనే మనసుని ఆకర్షిస్తుంది. అది ఏమిటో తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలుగుతుంది. ఇప్పుడు అదేమిటి అని పిల్లవాడు అడిగాడు అనుకోండి, అది సీతాపహరణ ఘట్టం. అంటే సీతాపహరణం ఎందుకు జరిగింది? ఎవరు సీతమ్మ? రాముడి భార్య. రాముడు ఎవరు? దశరథుడి కొడుకు. దశరథుడు ఎవరు? బాలకాండలో మొదలెట్టాలి. బాలకాండ మొదలెట్టి అయోధ్యకాండ చెప్పి అరణ్యకాండ చెప్పాలి. ఇదంతా చెప్పాక వాడు ఏమంటాడు? అలా రావణాసురుడు ఎత్తుకెడితే ఏమైంది, మరి రాముడు అంత గొప్పవాడైతే అని అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలి? కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ చెప్పాలి. చిన్నతనంలో పిల్లలకి రామాయణం చెప్పించడానికి ఏది మనసుని ఆకర్షిస్తుందో ఆ సన్నివేశాన్ని గీశాడు. అది ఒక్క మూర్తి ఇంట్లో ఉన్నంత మాత్రం చేత ఇంట్లో శ్రీరామాయణం చదువుకోవాలనేటటువంటి అనురక్తి కలిగినటువంటి పిల్లలు తయారవుతారు. రామాయణం చదువుకుంటే ఏమవుతుంది? ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. ధర్మమునందు అనురక్తి కలిగితే ఏమవుతుంది? ఈ దేశ సంస్కృతి నిలబడుతుంది. దేశ సంస్కృతిని నిలబెట్టడానికి కావ్యమధ్యంలోంచి ఏ సన్నివేశాన్ని గీస్తే ధర్మం నిలబడుతుందో, సంస్కృతి నిలబడుతుందో, అటువంటి వాటిని తీసుకొచ్చి గీశాడు మహానుభావుడు. అలాగే మహాభారతంలోంచి ఎంచుకున్నాడు. మీరు ఎప్పుడైనా రవివర్మకి సంబంధించినటువంటి చిత్రపటాలు చూడండి. మీరు నన్ను క్షమించగలిగితే నేను ఒక మాట అంటాను. ఇవాళ ఆంధ్రదేశంలో అసలు చాలా ఇళ్లల్లో అటువంటివేం కనపడవు.
కానీ ఇప్పటికీ కర్ణాటక వెళ్ళండి, కేరళ వెళ్ళండి, తమిళనాడు వెళ్ళండి, చాలా చోట్ల ఎటువంటి ప్రదేశాల్లో అంటే ఆఖరికి గృహస్థులు వెళ్ళి పలహారాలు చేసే చోట, భోజనాలు చేసే చోట కూడా అద్భుతమైన రీతిలో పెద్ద పెద్దవి రవివర్మ చిత్రాలు పెడతారు. ఎందుకని అంటే పిల్లలతో కలిసి విహారయాత్రగా వెడుతుంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి పలహారం చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు పిల్లలు అవి ఏమిటో అడగాలి అని వాళ్ళ అనురక్తి. అందుకని అటువంటి చిత్రపటాలు ఉంచుతారు. ఇవాళ అసలు రవివర్మ ఎంత పవిత్ర ఉద్దేశ్యంతో అటువంటి చిత్రపటాలు తయారు చేశాడో వాటిని తీసుకొచ్చి మన ఇంట్లో కూడా పెట్టుకుని నా మనవడు దాన్ని ఎప్పుడు చూసి వాడికి నోరు రాగానే, మాటలు రాగానే అడుగుతాడు, వాడికి చెప్పడానికి నేను సిద్ధంగా ఉండాలి, రామకథ నేను ఎలా చెప్తే వాడి పసి మనస్సులో ఊంచుకుంటుంది, వాడు 10 మాటలు రామాయణం గురించి అడుగుతాడు, వాడు కొద్దిగా పెద్దవాడవగానే రామాయణం తీసుకొచ్చి అక్కడ పెడితే వాడు ఆ రామాయణం మీద, రాముడి మీద, సీతమ్మ మీద పరమభక్తితో ఆ పుస్తకం వంక చూడాలనే కుతూహలం కలుగుతుంది అన్న జిజ్ఞాస ఒకటి పెద్దలలో ఏర్పడిన నాడు కదా సంస్కృతి నిలబెట్టడానికి పిల్లలకు అందించడం. సంస్కృతి ప్రవాహం అది వెళ్ళాలి. ఆ ప్రవాహాన్ని అడ్డకుండా ఉండాలి అంటే కళల ద్వారా సంస్కృతిని పోషించడానికి ప్రయత్నించినటువంటి మహాపురుషుల యొక్క ఏవి ఆ ఉద్దీపనములైనటువంటి సంభారములుగా ఇవ్వబడిన ఉన్నాయో అటువంటి వాటినన్నింటినీ మన ఇళ్లల్లో మనం సిద్ధపరిచి ఉంచడం అనేటటువంటి దాంట్లో